నమస్తే. మీరు చూస్తున్న తెలంగాణ 19 టీవీ. ఇరాన్ క్షిపణి దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోయల్కర్ తిరుపతి. ఇజ్రాయెల్‌లో బాంబు దాడిలో కమ్మర్పల్లి వాసికి తీవ్ర గాయాలు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ పోరాటంలో క్షిపణి దాడిలో ఇజ్రాయెల్‌లో ఉంటున్న నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన కోయల్కర్ తిరుపతి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి 6 ఏళ్ల క్రితం ఉపాధి నిమిత్తం ఇజ్రాయెల్ వెళ్ళాడు. అక్కడ టెల్ అమీవ్ యాఫా అనే మెట్రోపాలిటన్ నగరంలో ఓ ఇంట్లో కేర్ టేకర్గా చేరారు. ఆదివారం రాత్రి భారత కాలమానం ప్రకారం 7 గంటల సమయంలో యజమాని కారు శుభ్రం చేస్తుండగా ఇరాన్ క్షిపణి తిరుపతికి కొద్ది దూరంలో పేలింది. పేలుడు దాడికి క్షిపణి శకలాలు దగ్గర పడటంతో పాటు కారు అద్దాలు పగిలి తిరుపతి గొంతు, దవడ ప్రాంతంలో లోతుగా దిగాయి. చేతుకు, శరీరంలో ఇతర చోట్ల స్వల్ప గాయాలయ్యాయి. తిరుపతిని వెంటనే అక్కడి ఆసుపత్రికి చేర్పించారు. వైద్యులు శస్త్రచికిత్స చేసి దవడ, గొంతు భాగంలో లోతుగా దిగిన గాజు ముక్కలు తొలగించారు. అనంతరం ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. తిరుపతికి ప్రమాదం ఏమీ లేదని వైద్యులు తెలిపినట్టు అక్కడ ఉంటున్న కమ్మర్పల్లి వాసులు తెలిపారు. కాగా తిరుపతి ఆదివారం సాయంత్రం వరకు కమ్మర్పల్లి గ్రామంతో తన ఫ్రెండ్స్తో వాట్సాప్లో గ్రూప్లో చాటింగ్లో ఉన్నాడు. చాటింగ్ ఆపేసిన కొద్దిసేపటికే ఈ ఘటన జరగడం దురదృష్టకరం. చూస్తూనే ఉండండి తెలంగాణ 19 టీవీ.